హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ పిట్ ప్యాక్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీలో భారతదేశం ఉనికికి సంబంధించి పార్ట్ 2 బిట్స్ అయితే చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా పీడిఎఫ్ కూడా అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో చాలామంది పీడిఎఫ్ అయితే అడుగుతున్నారు. పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న లింక్, సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశం రేఖంశాల అక్షంశాల పరంగా ఏ అర్ధగోళంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వార్ధ ఉత్తరార్ధగోళం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ పొడవు వెడల్పల మధ్య వ్యత్యాసం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 281 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరం నుంచి దక్షిణం వరకు భారతదేశ పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 3214 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి గల ఉత్తర సరిహద్దు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కిలిక్ దావన్ కనుమ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ రాష్ట్రంనకు మయన్మార్ దేశం సరిహద్దుగా లేదు? ఆన్సర్ ఆప్షన్ 4 త్రిపుర. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశంతో భారతదేశానికి అత్యంత పొడవైన సరిహద్దు రేఖ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 3 9. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్యపరంగా భారతదేశంలో అన్నింటికన్నా చిన్న రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గోవా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 5. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన తీరరేఖ గల నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 చెన్నై. నెక్స్ట్ క్వశ్చన్, వైశాల్యంలో భారతదేశంలో అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి పశ్చిమ సరిహద్దు దేశాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఇటీవల ఏ దేశంతో సరిహద్దు ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4 బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంతో సరిహద్దు పంచుకోని దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, పిడుగుల దేశంగా ఏ దేశాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 భూటాన్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో సూర్యకిరణాలు నిటారుగా పడని ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 శ్రీనగర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏకైక శిలా ఉపరితలం గల దీవి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పాంబన్ దీవి. నెక్స్ట్ క్వశ్చన్, అమిని దీవి ఏ రాష్ట్రంలో లేదా ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 లక్షద్వీప్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రవాళ భిత్తికలతో ఏర్పడిన దీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, న్యూమోర్ దీవులు ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 గంగా నది ముఖద్వారంలో.
నెక్స్ట్ క్వశ్చన్, కర్కాటక రేఖ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 8 రాష్ట్రాలు. నెక్స్ట్ క్వశ్చన్, కర్కాటక రేఖ ఏ రాష్ట్రం గుండా అత్యధిక దూరం ప్రయాణం చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కర్కాటక రేఖ ప్రయాణించని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొన్న రాష్ట్రాలలో కర్కాటక రేఖ ఏ ఒక్కటి మినహా మిగతా అన్ని రాష్ట్రాలకు విస్తరించింది? ఆన్సర్ ఆప్షన్ 3 మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, హరియత్ శిఖరం ఏ దీవుల్లో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండమాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పంజాబ్. నెక్స్ట్ క్వశ్చన్, లడఖ్తో సరిహద్దు ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వృక్షశాస్త్రవేత్తల స్వర్గంగా పిలువబడే రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రసిద్ధ అంజునా బీచ్ ఏ ప్రాంతంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 గోవా తీరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరిగా జతపరచనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పోర్ట్ బ్లెయిర్ మధ్య అండమాన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సాగదీవి కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, పశ్చిమ బంగతో సరిహద్దు లేని దేశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 చైనా. నెక్స్ట్ క్వశ్చన్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 తూర్పు తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఐఎస్టి భారత ప్రామాణిక సమయం దేశంలో ఏ ప్రాంతాన్ని తాకదు? ఆన్సర్ ఆప్షన్ 4 బిలాస్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో వైశాల్యం పరంగా అతిపెద్ద నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 మౌంట్ ఈసా. నెక్స్ట్ క్వశ్చన్, దాద్రా నగర్ హవేలీ మరియు డామన్ డయ్యు కేంద్రపాలిత ప్రాంతాలు విలీనమైన రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 జనవరి 26, 2020. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మనం సూర్యోదయాన్ని ప్రప్రథమంగా ఎక్కడ చూస్తాం? ఆన్సర్ ఆప్షన్ 3 అరుణాచల్ ప్రదేశ్లోని డాంగ్ లోయ. నెక్స్ట్ క్వశ్చన్, క్రియాశీల అగ్నిపర్వతములు భారతదేశంలోని ఏ భాగంలో ఉన్నవి? ఆన్సర్ ఆప్షన్ 3 అండమాన్ మరియు నికోబార్ దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యకిరణాలు గుజరాత్తో పోలిస్తే అరుణాచల్ ప్రదేశ్లో 2 గంటలు ఎందుకు ముందుగా పడతాయి? ఆన్సర్ ఆప్షన్ 3 తూర్పులో ఉండటం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.